మండల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ హుండీ ఆదాయం 5,45,847. అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి 2024 జూన్ నుండి 2025 మార్చి 5 తేదీ వరకు 13 హుండీలలో భక్తులు వేసిన డబ్బులను లెక్కించడం జరిగింది. డివిజనల్ అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపును రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు హుండీలను లెక్కించారు. 13 హుండీల ద్వారా సుమారుగా 5,45,847 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో సుధాకర్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మల్లారెడ్డి, రమేష్, ప్రవీణ్, రాజుతో శ్రీరాజ రాజేశ్వరి సేవా సమితి వారు పాల్గొన్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఇల్లందకుంట గ్రామంలో వెలిసిన స్వామివారి యొక్క హుండీలను ఈ రోజున దేవాలయ ఆవరణలో లెక్కించడం జరిగింది. మొత్తం 13 హుండీలను కరీంనగర్ జిల్లా డివిజన్ పర్యవేక్షకులు పి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో లెక్కించడం జరిగింది. 2024 జూలై నుంచి నేటి వరకు సుమారు 7 నెలల కాలానికి 13 హుండీలను లెక్కించడం జరిగింది. ఈ హుండీల ద్వారా వచ్చినటువంటి ఆదాయం 5,08,47 రూపాయలు రావటం జరిగింది. మిశ్రమ బంగారం, వెండి ఏమీ రాలేదు. ఈ యొక్క హుండీ లెక్కింపులో జమ్మికొండకు చెందిన శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు, అలాగే దేవాలయ అర్చకులు మరియు దేవాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ యొక్క హుండీ లెక్కింపులో పాల్గొన్నటువంటి భక్తులు మరియు సేవా సమితి సభ్యులందరూ కూడా దేవాలయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.